ఎవరికన్నా మండినోడు ఆ లీడర్ని టార్గెట్ చేస్తే ఆ లీడర్ ఇనిషియేటివ్ తీసుకుని చేశాడు. పార్టీ పరంగా ఆర్గనైజ్డ్ చేయలేడు, కేసులు పెట్టడం, వేధించడం, ఎత్తుకుపోవడం ఇట్లాంటిది ప్రభుత్వంగా సీరియస్ ఎఫర్ట్ పెట్టలా. ఇప్పుడు జగన్ కి వీళ్ళు ఒక పాఠం నేర్పుతున్నారు. వాస్తవంగా ఏంటంటే జగన్ కి పాలన అనుభవం లేదు, కానీ ఒక మంచి సచివాలయ వ్యవస్థ, ఒక వాలంటీర్ వ్యవస్థ లాంటి పట్టు రావడము, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు పోర్టులకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్కి సంబంధించిన తను ఒక విధానమైనటువంటి పరిపాలన విధానాన్ని అమలు చేసుకొచ్చాడు. అది పబ్లిక్ రీచ్ అయింది. ఇప్పుడు అతన్ని మర్చిపోవాలంటే అతను ఒక ఉన్మాది కింద చూపించేటటువంటి ప్రయత్నంలో భాగం సోషల్ మీడియా ఒక అసెట్ అయింది. అయితే సోషల్ మీడియాలో ఉన్మాది కాని పార్టీ ఎవరున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్మల అక్కని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ తిట్టని పార్టీ ఏది ఉంది? తిట్టించని పార్టీ ఏది ఉంది? ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్టులు పెట్టని పార్టీ ఏది ఉంది? అవతల వాళ్ళని లంకొడుకులు ముంకొడకులని తిట్టనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఇందులో ఇంకో పాయింట్ ఉంది. మహిళల్ని మహిళల చేతనే తిట్టించారు, మగవాళ్ళని మహిళల చేత తిట్టించారు. కొత్త కొత్త వాళ్ళు వచ్చారు బయటకు. అప్పుడు ఏ పార్టీ లేవు. ఇందులో ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 గుడ్. ఇవాళ పెట్టండి, వీళ్ళందరూ నా కేసులో ఉగ్రవాదులకు పెట్టే కేసు పెట్టారు. అది కోర్టు రేపు పొద్దున ఏం చేస్తూ చూడాలి ప్రస్తుతానికి. అయితే వాట్ నెక్స్ట్ ఏం